గియర్డానోస్ రెస్టారెంట్. చికాగో ట్రిప్ వస్తే కనుక పక్కా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో, ఫుడ్ ప్లేసెస్లో ఇదొకటి. క్రౌడ్ అయితే ఫుల్ ఉంటారు, ఖాళీ ఉండదు. ఫుడ్ రావడానికి కూడా అరౌండ్ 40 minutes to 1 hour ఈజీగా పట్టుద్ది. ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే ఇంత స్ట్రెస్ వేసి ఫుడ్ చాలా ఇంపార్టెంట్ మనం ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు. అండ్ దట్టు మనం భోజనం ప్రియులం కాబట్టి సో వీ హ్యావ్ టు డిస్కస్ ఆన్ దిస్ డెఫినెట్లీ. పెద్దలు చెప్పినట్టు వినే టైము, చెప్పే మనిషిని బట్టి విషయం విలువే మారిపోద్ది అంటారు కదా. అలాగే నచ్చిన ఫుడ్ కావాల్సిన మనిషి పక్కన ఉంటే కనుక ఆ ఫుడ్ టేస్టే ఇట్ హిట్స్ డిఫరెంట్ లెవెల్ అనమాట. సో అక్కడ నుంచి పక్కనే మిలీనియం పార్క్ అని ఉండిద్ది, వాకబుల్ డిస్టెన్స్. మిలీనియం పార్క్లో దిస్ ఈస్ ద ఫేమస్ స్పాట్ అనమాట. దిస్ ఈస్ కాల్డ్ బీన్. దీని బీన్ అంటారు. యూ కెన్ చాలామంది ఈ ప్లేస్ని విజిట్ చేస్తారు. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ స్పాట్. మీరు చూస్తే ఆర్కిటెక్చర్ ఇక్కడ నుంచి చికాగో ఆర్కిటెక్చర్, యూ కెన్ సీ టాలర్ బిల్డింగ్స్ హియర్. చాలా బాగా అనిపించింది స్పాట్. ఈ స్పాట్ మీరు వింటర్లో విజిట్ చేయొచ్చు, లేకపోతే కనుక డ్యూరింగ్ ఫాల్ టైం విజిట్ చేయొచ్చు. ఫాల్ టైంలో వస్తే కనుక ఇక్కడికి ఆ చుట్టూ ఉన్న ట్రీస్ అంతా ఫాల్ కలర్స్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి ఆ బీన్ నుంచి. చాలా బాగా అనిపించింది. అండ్ వింటర్ టైంలో వస్తే కనుక యూ కెన్ సీ స్నో లైక్ దిస్. పక్కనే స్కేటింగ్ పార్క్ ఒకటి ఉండిద్ది. అండ్ చాలా ఫన్నీగా అనిపించింది. ఇక్కడైతే కనుక పీపుల్ జారుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ పడిపోయే వాళ్ళు అయితే కానీ చాలామంది ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు. అక్కడ నుంచి చిన్నగా నడుచుకుంటా వస్తే కనుక ఇది రివర్ పార్క్ అని ఉండిద్ది. రివర్ వాక్, చికాగో రివర్ వాక్ అంటారు. ఇక్కడ మోస్ట్లీ చాలామంది జాగింగ్ చేస్తూ ఉంటారు, ఈవినింగ్ వాక్స్కి వచ్చే వాళ్ళు ఉంటారు. లోకల్ వాళ్ళు అయితే కనుక, టూరిస్టులు అయితే కనుక ఇక్కడే ఫోటో సెషన్స్ కానీ చాలా చూస్తూ ఉంటారు. చికాగో స్పెషల్ ఏంటంటే ఆర్కిటెక్చర్ అండి. మీరు చూస్తే ఇట్ హిట్స్ డిఫరెంట్ లెవెల్ అనమాట. ఆర్కిటెక్చర్ చాలా బాగా అనిపించింది. నైట్ టైం వ్యూ కానీ, ఇంకా మేము బాగా కొద్దిగా కోల్డ్ టైంలో వెళ్ళాము. ఇట్ వాజ్ బ్రీజీ, విండ్స్ బాగున్నాయి అప్పుడు. సో జనాలు తక్కువ ఉన్నారు కానీ బట్ బిజియెస్ట్ ప్లేస్ అనమాట డౌన్ టౌన్ ప్లేస్ కూడా. చూసారు కదా ట్రంప్ టవర్, అదే మన ట్రంప్ మా హోటల్ అనమాట. అది వచ్చారు కదా, చూద్దాం ఏం చేస్తారు. అలాగే సరదాగా డౌన్ టౌన్ తిరిగాము. అక్కడ నుంచి రివర్ వాక్ నుంచి బోట్ రైడ్ తీసుకొని మిషిగన్ లేక్ మీద తీసుకెళ్తారనమాట. ఆల్మోస్ట్ ఒక 1 hour తిప్పుతారు బోట్ రైడ్. మళ్ళీ వచ్చాను ఏమనుకోవాలి. మిషిగన్ లేక్ నుంచి సిటీ వ్యూ చూపిస్తాడు. మళ్ళీ అదే రివర్ వాక్ నుంచి లోపల తీసుకొచ్చి లోపల సిటీ ఆర్కిటెక్చర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. అతను మాట్లాడుతున్నాడు కదా, సో అతనే ఆల్మోస్ట్ మళ్ళీ వచ్చాను. ఇక్కడ అతను చెప్తున్నాడు కదా, ఆల్మోస్ట్ మీకు కనపడే ఎవ్రీ టాల్ బిల్డింగ్ గురించి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే మోస్ట్ ఆఫ్ ద టాల్ బిల్డింగ్స్ అంటే ఆర్కిటెక్ట్ ఎవరంటే ఉమెన్ అంటారు. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా దే ఆర్ రియల్లీ వెరీ కాంపిటేటివ్. ఐ రియల్లీ లైక్ ఇట్. చాలా రోజులైంది మనం వీడియో చేసి, క్రికెట్ వీడియోస్ అని స్టార్ట్ చేసాము. ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు క్రికెట్ అనే కాదు, చాలా టాపిక్స్ కవర్ చేద్దామని అనుకున్నాము. డ్యూ టు సమ్ వర్క్ బ్యాలెన్స్ చేయలేకపోయాను. సో ఈ చికాగో ట్రిప్ కూడా ఎప్పుడో వెళ్ళింది, అలా సరదాగా పెడదామని ఇంకా జస్ట్ వీడియో చేసేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. వెన్ ఎవర్ యువర్ విజిటింగ్ చికాగో, మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ కానీ, మీ ఎక్కువ ఫోన్స్లో ఉండకుండా ఐ రియల్లీ సజెస్ట్ యూ ఎక్స్పీరియన్స్ ద రియల్ చికాగో. డౌన్ టౌన్లో వాక్స్కి వెళ్ళండి, డిఫరెంట్ మార్కెట్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. నేను చాలా ప్లేసెస్ కవర్ చేయలేదు. చికాగో డెక్ ఉండేది, నావీ ఫైర్ అని. సో ఫేమస్ స్పాట్సే నేను చాలా వరకు కవర్ చేయలేదు, బట్ కవర్ చేసిన వాటికి అట్లీస్ట్ వీడియో చేసి అప్లోడ్ చేద్దామని చేస్తున్నాను. వెన్ ఎవర్ యూ గో, ట్రై టు స్పెండ్ సమ్ గుడ్ టైమ్, క్వాలిటీ టైం.
అడగండి మంచిగా, తెలుసుకోండి ఆర్కిటెక్చర్ గురించి. నేనైతే సజెస్ట్ చేస్తాను. వాళ్ళు చెప్పే దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. మనం వినం కాబట్టి ఎక్కువ మనకు తెలియదు, బట్ వాళ్ళు చెప్పేది వింటే కనుక మీరు చూసే ప్రతి ఒక్క బిల్డింగ్ని అతను ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట ఇక్కడ. You will really like this place, definitely. మళ్ళీ వచ్చాను అనుకోకండి, అప్పుడప్పుడు ఇక్కడ వస్తుంటాను. సో ఆల్మోస్ట్ అయిపోయిందిలే, అండ్ దిస్ ఈస్ అవర్ ఎండ్ పార్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.